దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఈరోజు మొదట దేవుడు మనకు తెలియజేసే జీవవాక్యము మీరు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. దీని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా మరి దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక మనము దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని సన్నిధికి మనము వస్తున్నామంటే ఆత్మ సంబంధమైన విషయాలు పొందుకోవడానికి రావాలి. ఎందుకంటే మనము అనేక సార్లు చెప్పుకున్నాం, బైబిల్ మనకు తెలియజేస్తుంది మనము ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు మనం వర్ధిల్లుతాం. కాబట్టి శరీర సంబంధమైనవి మనకు అవసరమే. ఎందుకంటే మనం ఈ మట్టి శరీరము కలిగి ఉన్నాం కాబట్టి శరీర సంబంధమైన స్వస్థత కావాలి, శరీర సంబంధమైన విషయాల్లో మనకి ఫలము కావాలి, అభివృద్ధి కావాలి. శరీర సంబంధమైన విషయాలలో మనకి అనేకమైన ఆశీర్వాదాలు కావాలి. అవి కాదని ఎవరు అనరు, నేను అనను. బైబిల్ కూడా ఎక్కడ చెప్పలే మీకు స్వస్థత వద్దు, మీకు శరీర సంబంధమైన ఫలములు వద్దు అనేది ఎక్కడ లేదు. కానీ శరీర సంబంధమైన వాటిలో రెండు రకాలు ఉన్నాయి. పరిశుద్ధమైనవి, అపరిశుద్ధమైనవి. అంటే పరిశుద్ధమైనవి, పాప సహితమైనవి. బైబిల్ మనకు అదే డిఫరెన్షియేట్ చేసి మనకి తెలియజేస్తూ ఉంటుంది. అంటే పరిశుద్ధమైన కార్యాలు ఏంటి, మరి ఎవరు చేయగలుగుతారు ఆ పరిశుద్ధమైన కార్యాలు, ఇంకా మరి అటువంటి పరిశుద్ధమైన కార్యాల్లో పాలు పంపులు పొందుకున్న వారికి, అంటే మన భాషలో చెప్పుకుంటే అటువంటి వాటిలో మరి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మరి ఏ విధమైన ఆశీర్వాదాలు ఉంటాయి అనేదే మరి దేవుడు మనకి బైబిల్ ద్వారా తెలియజేసే విషయాలు. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చిన, బైబిల్ని ధ్యానించిన, మరి ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభువా మాకు తెలియజేయను ఆయన. ఎందుకంటే మనము మీరు ఇందులో ఉన్న ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. మరి ఆత్మ గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించాం. ఆ వీడియోలు మీరు చూస్తే కొంత అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ఎక్కువగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మీరు మనకి అంటే మనిషికి మిగతా సృష్టికి తేడా ఏంటి అంటే మనము ఆత్మ సంబంధులము. దేవుడు మనల్ని ఆత్మ సంబంధులుగా సృజించాడు. మనలో దేవుని ఆత్మ నివాసము చేయడానికి దేవుడి శరీరాన్ని ఇచ్చాడు. ముందు ఇవి చాలా డీటెయిల్గా మనం చెప్పుకుందాం. మరి మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతా ఉంటే ఆత్మ సంబంధమైన విషయాలు అనేకమైనవి మనం ధ్యానించవచ్చు. మీరు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమునో విలువను నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మన భాషలో చెప్పుకుందాం. ధనాపేక్ష అంటే ధనము మీద ఆశ. మ్యాక్సిమం జనరల్ లాంగ్వేజ్లో అంటే మన వాడుక భాషలోనే మాట్లాడుకునే ప్రయత్నం నేను చేస్తూ ఉంటా. ఇప్పుడు మీరు ఆ విధంగా మాట్లాడితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ధనాపేక్ష అంటే ధనము మీద ఆశ. ధనము మీద ఆశ లేని వారై మీకున్న వాటితో మీరు తృప్తి చెందండి అని ఇక్కడ దేవాది దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకండి మరి ధనము లేకపోతే ఏంటి, మరి ధనము కావాలి కదా. లోకమంతా ఇప్పుడు దాని కొరకే ప్రయాస. ఎంత ఉన్నా సరిపోవట్లేదండి, ఎంత ఉన్నా మరి ఆ యొక్క ధనం మీద ఆశ తగ్గిపోవట్లేదు. ధనాపేక్ష, ధనము మీద ఆశ. 10,000 కావాలి, 10,000 వస్తున్న వాడికి 20,000 కావాలి, 20,000 వస్తున్న వాడికి 50,000 కావాలి, 50,000 వస్తున్న వాడికి ₹1,00,000 కావాలి. ఇట్లా ధనము మీద ఆపేక్ష పెరిగిపోతూనే ఉంది. ధనము చెడ్డది కాదు. బైబిల్ ఎక్కడ కూడా ధనము చెడ్డది, మీరు ధనవంతులుగా ఉండకూడదు, ధనము అనేది మీకు అవసరం లేదు అని ఎక్కడ బైబిల్ చెప్పలే. కానీ ధనము మీద ఆపేక్ష అంటే ధనము, ఐశ్వర్యమును ప్రేమించేవారుగా మీరు ఉండకూడదు. ఎందుకంటే మీ ప్రేమ మొట్టమొదట దేవునికి చెందాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఎవరు ఇస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ ప్రశ్న మీకు మీరు వేసుకోండి. ధనం అవసరమా? అవసరమే. ఇప్పుడు ఎవరు బ్రతకాలని లోకంలో ధనం అవసరమే. ధనం గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. మరి ఏంటి అంటే ఇప్పుడు నా చేతిలో మొబైల్ ఉంది, నా చేతిలో ఒక ల్యాప్టాప్ ఉంది, లేకపోతే మా ఇంట్లో ఒక వస్తువు ఉంది. ధనము కూడా ఒక టూల్, ఒక వస్తువు లాంటిదే. ఇన్ని వస్తువులు మనం ఏ విధంగా వాడుకుంటున్నామో ధనమును కూడా ఒక టూల్ లాగా వాడుకోవాలి. కానీ అలా చేయట్లే. ధనానికి
మనీ, ఆ రిచెస్కి ఫస్ట్ ప్రయారిటీ, మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి మిగతా అన్నిటినీ లోకం మర్చిపోతా ఉంది. దేవుడు అందుకే అటువంటి వారికి గుర్తు చేస్తున్నాడు ఏంటంట, ధనాపేక్ష లేని వారే మీరు ఉండండి. ఎందుకు అంటే మనుషులుగా మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. మనుషులుగా మనము చేయవలసిన బాధ్యతలు కుటుంబ పరంగా మొట్టమొదట దేవుని కొరకు, తర్వాత సమాజము కొరకు, కుటుంబము కొరకు చేయవలసిన కార్యాలు అనేకం ఉన్నాయి. కాబట్టి మీరు వాటన్నింటినీ తృణీకరిస్తూ విడిచిపెడుతూ వాటన్నిటిని కాదంటూ ధనము కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. ధనము సంపాదన ఎంత వచ్చినా మీకు దాని మీద ఆశ చచ్చిపోవట్లేదు. ధనాపేక్ష కలిగిన వారై ఇంకా వేటి మీద కూడా మీ ఆసక్తి ఉండకుండా ధనము మీదనే మీ ఆసక్తి అంతా. అటువంటి వారి కొరకు దేవుడు ఈరోజు ఒక మాట తెలియజేస్తున్నాడు. మీరు మనుషులు, ఆత్మ సంబంధులు, మీలోన ఆత్మ నివాసము కలిగి ఉంది. మీ శరీరములో మీ దేహమే దేవుని ఆలయము అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవుని ఆలయము, దేవుని ఆత్మ నివాసం ఉండే ఆలయమే మన శరీరము. దీనికి సంబంధించిన రిఫరెన్సెస్ అన్ని నేను కామెంట్స్లో పెడతాను. ఇప్పుడు వీడియో ఒకవేళ మీరు చూస్తూ ఉంటే మీరు సహకరించండి నాకు. ఈ టైం స్టాంప్తోని దానికి సంబంధించిన రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు డ్రాప్ చేయొచ్చు. అది అందరికి ఉపయోగపడతాయి, నాకు కూడా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ రిఫరెన్సెస్ ఉపయోగపడతాయి. అలా మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండొచ్చు. మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు తెలిసిన రిఫరెన్సెస్, బైబిల్ రిఫరెన్సెస్ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. ఆ రిఫరెన్సెస్ అనేక మందికి ఉపయోగపడతాయి. అన్నిటినీ నేను ఇక్కడ అన్ని రిఫరెన్సెస్ని ఇక్కడ నేను వీడియోలో తెలియజేయలేను. చాలా రిఫరెన్సెస్ ఉంటాయి బైబిల్లో. అనేకమైన విషయాలు దేవుడు బైబిల్లో పొందుపరిచి ఉంచాడు. అనేక మందితో దేవుడు బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ వాక్యము జీవవాక్యము. బైబిల్ వాక్యమే మనకి జీవనాధారం, మన ఆత్మకు జీవనాధారం. బైబిల్ వాక్యం లేకుండా, జీవవాక్యం లేకుండా మనం ఆత్మీయమైన జీవితాన్ని ముందుకు కొనసాగించలేము. కాబట్టి దేవుని వాక్యము ఒక మనిషి జీవితం గురించే చెప్తుందండి. ఒక మనిషి జీవితము. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, బ్రదర్ బైబిల్లో ఏముంది అంటే నేను ఒకటే మాటలో చెప్పాను, బైబిల్లో నీ గురించే ఉంది. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ఎవరు ధ్యానిస్తే వారి గురించే ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు బైబిల్ నేను ఓపెన్ చేసి బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే స్పష్టంగా బైబిల్ నా గురించే మాట్లాడుతుంది. బైబిల్ వాక్యం సత్యమైన వాక్యం, మన జీవితాల గురించి బైబిల్ వాక్యం మాట్లాడుతుంది. ఆ రిఫరెన్సెస్ అన్ని మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అవి అనేక మందికి ఉపయోగపడతాయి. మీరు కూడా ఈ విధంగా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండొచ్చు. ఎందుకు మీరు ధనాపేక్ష లేని వారే ఉండాలి? మనం అడగవచ్చు క్వశ్చన్ మార్క్ వెంటనే, ప్రభువా ధనము లేకపోతే ఎలా నాయనా? తండ్రి ధనము, మరి భూమి మీద మేము ఉంటున్నాము, మరి ఏ అవసరంతో వచ్చినా ధనము కావాలి అంటే ఇమ్మీడియట్ గా దేవుడు ఆన్సర్ చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అనే వాగ్దానాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ, ఈ పత్రిక రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మనం అడుగుతాం కదా, అందరం అడుగుతాం, మరి అందరికి డబ్బులు అవసరం ఉన్నాయన్నా, నువ్వేమో డబ్బులు వద్దంటున్నావు, మరి పని చేసుకోవద్దా, పనులకు పోవద్దా, ఉద్యోగాలు చేసుకోవద్దా అంటే అవి ఏమి చెయ్యొద్దు అనట్లే దేవుడు. మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు, డబ్బును సంపాదించవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ ధనము మీద ఆపేక్ష కలిగి ధనమును ప్రేమిస్తూ మీకున్న విలువైన సమయాన్ని, మీకున్న విలువైన జీవితాన్ని మొత్తాన్ని దాని మీదనే పెట్టకూడదు. అంటే డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు. అత్యంత ప్రాముఖ్యమైన హెచ్చరిక బైబిల్లో ఇది. మీరు గమనిస్తే ధనం గురించి అనేకమైన అంశాలు ఉంటాయి బైబిల్లో. బైబిల్ ఈజ్ అ టీచర్ అండి. దేవుని వాక్యం మనకు ఒక టీచర్. మనల్ని సరిచేసే విధంగా మనకి బోధ చేసేది బైబిల్ వాక్యం, జీవవాక్యం, సత్యం. డబ్బు మీద వ్యామోహం అనేది ఉండకూడదని బైబిల్లో అనేక సందర్భాల్లో హెచ్చరికలు ఉంటాయి. మీరు ఒకటి చూడండి, ఫస్ట్ తిమోతి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చూడండి. మొదటి తిమోతి పత్రిక 6:9. మొదటి తిమోతి పత్రిక 6:9. మీరు ఈ రిఫరెన్సెస్ అన్ని కామెంట్ సెక్షన్లో కూడా మీరు చూడొచ్చు. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ కలిగితే, మీకు ఎవరికైనా ఈ రిఫరెన్సెస్ అన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను,
అవివేక యుక్తములను ఆ హానికరమునైన అనేక దురాశలలోను పడుదురు. చూడండి, ఎందుకు అంటే ధనము మీద ఆపేక్ష కలిగి ఉండొద్దు. దానికి కారణం కూడా ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంట? ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఊరిలోను ఉరిలోను అవివేక అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. చూడండి, ఇవన్నీ ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. అట్టివి మనుషులను నష్టములలోను నాశనములలోను ముంచివేయును. చూడండి, అట్టివంట మనుషులనంట నష్టములోను నాశనములోను ముంచివేయను. ఈ ఒక్క మాట ద్వారా దేవుడు ఎన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడో మీరు గమనించవచ్చు. చూడండి, ధనము కావాలి, ధనం అవసరమే. ఇందాక చెప్పినట్లుగా ధనమును ఒక టూల్ లాగా మనం ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. చాలా మంది ఏంటంటే ఆ ధనముని నెత్తికెక్కించుకుంటారు. ధనాన్ని, ఆ మనీని మాస్టర్ని చేసేసి మనము ఆ ధనమునకు ఆ స్లేవ్స్ అయిపోతా ఉన్నాం. అక్కడ దేవాది దేవుడు ఆ విషయాన్ని ఖండిస్తున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ దేవాది దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క సృష్టి మనము, దేవుని ద్వారా సృష్టించబడిన మనకి మొదటి ప్రాధాన్యత దేవుడే ఉండాలి. అది కాకుండా చాలా మంది నేటి దినాల్లో ధనమును ఆపేక్షిస్తూ ఫస్ట్ ప్రయారిటీ ధనము గురించి ఇస్తున్నారు. అందుకే ఆ ధనము గురించిన హెచ్చరికలు దేవాది దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తా ఉన్నాడు జీవవాక్యము ద్వారా. అంటే ఏంటంట? అట్టివి అంటే మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నిజమే కదా? కళ్ళ ముందు మనకి ఎన్ని లేవు ఎగ్జాంపుల్స్. నేటి దినాల్లో మీరు న్యూస్ చూస్తూ ఉంటే చాలా చాలా బాధాకరమైన విషయాలు. బెట్టింగ్ చేసి నష్టపోయి చనిపోయిన వారు, ఆత్మహత్య చేసుకున్న వారి గురించి, ఎంతమంది గురించి మనం వార్తలు చదువుతున్నాం. అంటే ధనాపేక్ష. నీకు వచ్చే జీతం సరిపోవట్లే, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో నేను కూడబెట్టుకోవాలి, ఇంకా ఏదో సంపాదించుకోవాలని ఏదేదో చేసేసి ధనవంతులు అయిపోవటానికి మరి ఏవేవో చేస్తున్నప్పుడు అవి ఎటు తీసుకెళ్తున్నాయంట? నష్టమునకు నాశనమునకు తీసుకెళ్తున్నాయంట. ఇది ఎంత గొప్ప సత్యము! మన కళ్ళ ఎదుట అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. అనేక మంది జీవితాలను మనం చూస్తున్నాం. అటువంటి వారంట శోధనలో పడతారంట. చూడండి, ధనము కోసం చేయకూడని కార్యాలు చేస్తూ ఉంటారు. చెయ్యకూడని కార్యాలు, మాట్లాడకూడని మాటలు చాలా. ఇప్పుడు చూడండి, ఎవరిని నమ్మాలో తెలియట్లే అసలు. డబ్బుల కోసం ఏమేం చేస్తున్నారో ఏంటో. సొంత వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు, బయట వాళ్ళని నమ్మే పరిస్థితి, అసలు మనుషులని నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తే కరెంట్ సిచ్యువేషన్ అది. మనుషులను నమ్మేటట్టు పరిస్థితి లేదు. అందుకే మరి మనుషులను నమ్ముకుంటా మనుషుల వెంట పడటం పక్కన పెడితే దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మనుషుల ఒపీనియన్స్ను కొంచెం పక్కన పెడతాం. ఎందుకంటే మనుషుల ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి, టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు యేసయ్య మనకు బోధకునిగా, మనకు ఒక మార్గదర్శిగా ఉన్నాడు యేసయ్య. యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మరి యేసయ్య మాటలు వినగలిగిన చెవులు మనకు ఉండాలి. ఆత్మస్వరము చెవులు గలవాడు వినుగాక అని ఉంటుంది వాక్యం. అంటే ఆత్మస్వరమును మనం వినాలి. ఆత్మస్వరం, పరిశుద్ధాత్మస్వరం మనము వినగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అది మీరు నా ద్వారా విన్నా, ఇంకా ఏ పాస్టర్ ద్వారా విన్నా, దైవజనులు ఎవరైనా సరే, యూట్యూబ్లో చూసినా, లేకపోతే మీరు ఎక్కడ టీవీలో చూసినా, వాక్యము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యమే మనకు జీవనాధారము. ఆ వాక్యాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఆ డెడికేషన్ మనకు ఉండాలి, ఆ కమిట్మెంట్ మనకు ఉండాలి, ఆ పట్టుదల మనకు ఉండాలి. యేసయ్య ఈరోజు నాతో మాట్లాడాడు వాక్యము ద్వారా. మరి ఆ మాట నా కొరకే, నా జీవితం కొరకే అని మన జీవితాలకు అప్లై చేసుకుంటే వారి జీవితాలు ఆశీర్వదించబడతాయండి. ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని సంవత్సరాలు చర్చికి పోయినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు విశ్వాసిగా ఉన్నా, నువ్వు చర్చి కోసము, పరిచర్య కోసము ఎన్ని చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏమి చేసినా, జీవము కలిగిన వాక్యాన్ని గనక మన జీవితాలకి అప్లై చేసుకోకపోతే అవన్నీ వ్యర్థం. అలాంటి ఎన్ని చేయండి, వాటి వల్ల ఏ ఫలితం ఉండదు. కాబట్టి మరి దేవాదేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, వాక్యము ద్వారా దేవుడు మనల్ని సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది యాక్సెప్ట్ చేసిన వారు ధన్యులు, ఆశీర్వదించబడతారు. అటువంటి వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి.
మామూలుగా కాదు, ఉన్నత స్థానంలో ఉన్నత స్థితిలో ఉంటారు వారు. కాబట్టి అటువంటి ధనాపేక్ష ఏం చేస్తుందంట? మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. 1 తిమోతిలో 6వ అధ్యాయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ధనాపేక్ష అంట సమస్తమైన కీడులకు మూలం అంట. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. విశ్వాసులు సైతము ఈ ధనాపేక్షలో పడిపోయి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు పడి వారిని వారే పొడుచుకున్నారంట. ఎంత సత్యం చూడండి ఈ వాక్యం, ఎంత గొప్ప సత్యం. అందుకే బైబిల్లో కూడా అనేక మంది ధనాపేక్షకు లోనై దేవుని నుండి తొలగిపోయి నశించిపోయిన వాళ్ళలో అనేక మంది ఉన్నారు. అనేకమైన జీవితాలు చూడొచ్చు. అందులో మొట్టమొదట మనం చెప్పుకునే సాక్ష్యం ఏంటంటే యూదా ఇస్కారియోతు 30 వెండి నాణేల కోసం ఆశపడి మరి ఏం చేశాడో మనకు తెలుసు. కాబట్టి ధనాపేక్ష ఏమి చేసింది? లాస్ట్కి తన ప్రాణాన్ని తానే తీసుకునే విధంగా చేసింది. నానా విధమైన శోధనలు, నానా విధమైన నష్టాలు, నానా విధమైన సమస్యల్లో మరి నేటి దినాల్లో అనేక మంది ధనమును ఆపేక్షించి, ధనమును ప్రేమించి, ఇంకా నాకు ఏమొద్దు, నాకు డబ్బు ఉంటే చాలు. కొంతమంది ఉంటారు మహానుభావులు, డబ్బు ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు. మొన్న రీసెంట్గా వరదలు వచ్చాయి, పెద్ద పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద విల్లాలు, ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కొట్టుకుని పోయాయి. ఒక పాల ప్యాకెట్ కోసం, ఒక ఫుడ్ ప్యాకెట్ కోసము ఎదురు చూసే పరిస్థితి. ఏం చేసింది ధనము? నీ ధనము నిన్ను ఏం చేసింది? కాపాడిందా? నీ ధనము నీ ఆకలి తీర్చిందా? నీ ధనము నీతో పాటు ఉందా ఆ సమయంలో? దేవుడు అప్పుడప్పుడు ఇలాంటి హెచ్చరికలు మనకు తెలియజేస్తాడండి. అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉంటాడు, మన జీవితాలు సరిచేయటానికి, మన హృదయాలు మారటానికి. ఏ ధనము నిన్ను ఆదుకున్నది ఆ సమయంలో? కరోనా టైంలో కూడా మనం చూసాం. ఏ ధనము, ఎవరి డబ్బు ఆదుకున్నది? ధనము ఉండొద్దని దేవుడు ఎక్కడా చెప్పట్లే. ధనం ఉండొద్దు, మీరు బికారులుగా అడుక్కోండి, రోడ్ల మీద పడండి అని దేవుడు ఎక్కడ చెప్పాడు. దేవుడు తన బిడ్డలు ఆశీర్వదించబడాలి, సంతోషంగా ఉండాలని ఆశపడతాడు. యేసయ్య ఎక్కడ కూడా మీకు డబ్బు అవసరం లేదు, చినిగిన బట్టలు వేసుకోండి, రోడ్ల మీద తిరగండి. చాలా మంది డబ్బు ఉండటము, క్రైస్తవులు కూడా తెలిసి తెలియక కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. డబ్బు ఉండటం ఒక శాపము, డబ్బు ఉంటే అది ఒక పాపము అన్నట్లు చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంచెం మంచి బట్టలు వేసుకోగానే ఎందుకు అవన్నీ అని ఏదో అంటూ ఉంటారు. సరే, అవి పక్కన పెడదాం, ఇప్పుడు మనం అందులోకి వెళ్ళొద్దు. ఇవన్నీ కాదు, కానీ ధనము ఉండొద్దు అని దేవుడు ఎక్కడ చెప్పలే. అబ్రహాము గొప్ప ధనవంతుడు. అబ్రహాంకు ఉన్నంత ఆస్తి అబ్రహాం సంచరించిన ప్రదేశాల్లో ఉన్న రాజులకు కూడా లేదు. అంత గొప్ప బలగము అబ్రహాంకి, అంత గొప్ప దాసులు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, విస్తారమైన ఆస్తి, విస్తారమైన అన్నీ ఉన్నాయి అబ్రహాం. మరి అబ్రహాము మరి ఆశీర్వదించబడ్డాడు, నరకానికి వెళ్ళలే, దేవుని రాజ్యంలో అడుగుపెట్టాడు, విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాం ధనవంతుడే కదా. కాబట్టి కొన్ని రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి, అవి కొంచెం మనం సరి చేసుకోవాలి. ధనము ఉండకూడదని దేవుడు ఎక్కడ చెప్పలే, కానీ ధనాపేక్ష, ధనము మీద ఆపేక్ష, ధనము మీద ప్రేమ ఉండకూడదు. దేవుని మీద మనం ప్రేమ చూపించే వారిగా ఉండాలి. ఆ స్థానము దేవునికే ఇవ్వాలి. కాబట్టి ఈ సత్యమైన మాటలు మనం ధ్యానిస్తూ మరి ముందు కొనసాగుదాము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అంటున్నాడు. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. ఆయన వాగ్దానం ఉంది కదా. నువ్వు ఆకలిగా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి ఏమి లేనివానిగా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అండి? నమ్మదగిన దేవుడు యేసయ్య, నమ్మదగిన దేవుడు. అట్లా నమ్మిన వారికంట దీవెనలు మెండుగా కలుగుతాయంట. దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తా. మెండుగా దీవెనలు, అన్ని విషయాలు మనం వర్ధిల్లుతాం. కేవలం ధనమనే కాదు, మిగతా అన్ని విషయాల్లో దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. మనం నమ్మకంగా యేసయ్యలో స్థిరపరచబడాలి. దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేవుడు లేకుండా దేనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు? దేవుని కోసం పరుగులెత్తుతున్నావు? అవేమీ జరగవు. మొదటి స్థానము దేవునికి. విశ్వాసులకి ఈ విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. విశ్వాసులకి ఆల్రెడీ క్రీస్తుని గురించి తెలిసిన వారికి, బైబిల్ వాక్యం తెలిసిన వారికి విషయాలని అర్థమయ్యే ఉంటాయి. కానీ అన్యులకి, అంటే ఎవరైతే క్రీస్తుని ఎరగని వారో, బైబిల్ తెలియని వారో, వారు కొన్ని ఈ విషయాలు
అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటి అంటే, మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నావు? నిన్ను సృష్టించిన సృష్టికర్తగా, లేకపోతే ఈ మెటీరియల్ థింగ్స్గా, నీ చుట్టూ ఉన్న మెటీరియల్ థింగ్స్కి? ఇప్పుడు వస్తువుల్ని ప్రేమిస్తున్నారు జనాలు. అబ్బో, ఫోన్ ఒక్క నిమిషం కనపడకపోతే ప్రాణం పోతుంది. భర్త ఎడిపోయినా, భార్య ఎడిపోయినా, పిల్లలు ఎడిపోయినా ఎవడు పట్టించుకోవట్లే. ఇంటికి లేట్ ఎందుకైందో ఒకడు అడగట్లే, అడిగినా చెప్పేటోడు ఎవరు లేడు. కానీ ఒక్క నిమిషం ఫోన్ కనపడకపోతే, ఒక్క నిమిషం ఒక వస్తువు, మనకు అవసరమైన వస్తువు కనపడకపోతే గాబరా అయిపోతాం, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వస్తువుల మీద ప్రేమ ఎక్కువైపోతుంది. వస్తువుల మీద ప్రేమ, వస్తువుల మీద ఆశ, వస్తువుల మీద ప్రేమ. కానీ దేవుడు అది ఖండిస్తున్నాడు. మనుషులము మొదటి స్థానము దేవునికి, తర్వాత స్థానము నీ పొరుగువానికి. మొదట దేవుని ప్రేమించాలి, తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించాలి. శత్రువుని సైతం ప్రేమించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రేమించడం అంటే, దాని గురించి కూడా మనం డీప్గా మాట్లాడాలి. అసలు ప్రేమించడం అంటే ఏంటండి? ప్రేమించడం అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తా అందరికి అర్థమయ్యేటట్లు. ప్రేమించడం అంటే అన్నిటికీ గంగిరెద్దులాగా తలూపటం కాదు. చాలామంది ప్రేమించడం అంటే అదనుకుంటారు. అన్నిటికీ ఓకే అనటం, అడిగినవన్నీ ఇవ్వటం. నేటి దినాల్లో తల్లిదండ్రులు బిడ్డల మీద చూపించే ప్రేమ అదే. బాబు ఏం కావాలి? ఐఫోన్ కావాలి, తీసుకో. ఏం కావాలి? ల్యాప్టాప్ కావాలి, తీసుకో. మా డాడీకి నేనంటే ఎంత ప్రేమో అని వాడు ఫీల్ అయిపోతా ఉంటాడు. ప్రేమ అంటే అది కాదు. దేవుడు కూడా అటువంటి ప్రేమ గురించి మనకు చెప్పట్లే. అడిగినవన్నీ దేవుడు ఇచ్చుకుంటూ పోతా ఉంటే మనం భ్రష్టులో అయిపోతాం. మనకు తెలుసు. ఎందుకంటే మనం ఏం అడుగుతున్నామో మనకి తెలుసు. ఒకవేళ మనకు తెలియకపోయినా దేవునికి తెలుసు ఇది దేని గురించి అడుగుతున్నారో ఏంటి అని. చూడండి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనిషి అడిగినవన్నీ దేవుడు ఇయ్యాడండి. అవసరమైన ఇస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రార్థనలు ఎన్ని అడిగినా మీకు ఏం అవసరమో దేవుడు అవి ఇస్తాడు. ఎందుకంటే అడిగినవన్నీ ఇస్తే మనిషి భ్రష్టుడైపోతాడు, నశించిపోతాడు. ఎందుకంటే మనిషి యొక్క హృదయము దేవునికి బాగా తెలుసు. ఎందుకంటే మనిషిని సృష్టించింది దేవుడే. అందుకే అడిగినవన్నీ దేవుడు మనకి ఇవ్వడు, కానీ మనకి ఏమి అవసరమో వాటిని దేవుడు మనకి ఇస్తాడు. ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో మనకి ఏం అవసరమో దేవుడు అవి మనకి ఇస్తాడు. కాబట్టి అడగటంలో తప్పులేదు, ప్రార్థన చేయడంలో తప్పులేదు, నాకు పలానది కావాలి ప్రభు అని అడగడంలో తప్పులేదు. కానీ దేవుడు మనకు ఒక సమయాన్ని పెట్టాడు. ఆ సమయానుకూలంగా కార్యాలు జరుగుతాయి. కాబట్టి తొందరపడద్దు, నిరీక్షణ కలిగి ఉందాం, ప్రార్థనలు ఎదుగుదాం, వాక్యంలో ఎదుగుదాం. దేవునిలో ఎదుగుతా ఉంటే మిగతా అన్ని మనము పొందుకునే ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, వాటి కోసం నిరీక్షించగలిగిన ఓపికని, సహనాన్ని మనం కలిగి ఉంటాం. అందుకే ముందుగా మనం దేవునిలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. వాక్యం మీరు ఎంత విన్నా అండి, ఆ వాక్యాన్ని గనక మన జీవితంలో మనం అప్లై చేసుకోకపోతే వ్యర్థం. అది దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు, నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు. అత్యాశకి పోయి మరి నాశనం వైపు, నష్టం వైపుకు వెళ్ళబాకు. నీకు తగిన సమయంలో తగిన విధంగా ఏమి కావాలో నేను ఇస్తానే అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మనకి అభయాన్ని ఇస్తున్నాడు. ఇంకా భయం ఎందుకు? మనుషులు ఈరోజు మాట్లాడి రేపు మారుస్తారు. ఈరోజు నీకు అది చేస్తే ఇది చేస్తా అంటే రేపు మర్చిపోతారు. మనుషులు కాదు ఇక్కడ మాట ఇచ్చేది, దేవాది దేవుడు మాట ఇస్తున్నాడు. నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయను అని. అంతకంటే గొప్ప వాగ్దానం ఏం కావాలండి? అంతకంటే గొప్ప ధైర్యం ఇంకేం కావాలి మనకి? కాబట్టి దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాటలు మనం స్పష్టంగా విన్నాము. ఆ మాటలకు లోబడదాము. ధనం అవసరమే, అన్ని అవసరమే. తగిన సమయంలో తగిన విధంగా దేవుడు మనకి ఇస్తాడు. దేవునిలో ప్రయాణం చేసే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవునిలో నడవాలి. దేవునిలో నడుస్తూ విశ్వాసంలో ఎదుగుతూ మరి అబ్రహాము, ఇస్సాకులను, యాకోబులను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. అంచెలంచెలుగా. ఓవర్ నైట్లో వాళ్ళు ఏమి మిలియనర్స్ అయిపోలే. ఓవర్ నైట్లో ఆయన ఏది కూడా సక్సెస్ఫుల్ స్టోరీస్ లేవు లోకంలో. అందుకే దేవాది దేవుడు మరి అత్యంత జ్ఞానము కలిగిన దేవుడు, సర్వ సృష్టిని సృజించిన దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు ఏది చేయాలో, ఎలా నడిపించాలో దేవునికి బాగా తెలుసు. దేవుని మాటలకు లోబడే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మత్తయి సువార్త
6వ అధ్యాయం చూసుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. అతడి చిమ్మట అయిననో తుప్పైననో దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోనండి అంటే సమకూర్చుకోండి. పరలోక ధనం అనేది ఒకటి ఉంది. దాని గురించి మనము డీటెయిల్గా ముందు ధ్యానిద్దాం. ఏంటి ఆ పరలోక ధనం ఏంటి? ఈ భూమి మీద ధనానికి పరలోకపు ధనానికి తేడా ఏంటి? దేవుడు ఎందుకు ఈ పరలోక ధనము అని ఇక్కడ మెన్షన్ చేశాడనేది మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ముందు చాలా ఆత్మీయమైన సంగతులను మనం ధ్యానం చేద్దాం. చాలా అనేకమైన సత్యాలను దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. మరి ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకొని మన జీవితాలను ఫలభరితంగా చేసుకునే విధంగా ముందు కొనసాగుతాం. నేను ఒకటే అండి, మాటలు మరి ఎంతమంది వింటారో ఎవరు వింటారో నాకు తెలియదు, కానీ ఒకరైనా మరి రక్షణలోకి నడిపించబడాలి. ఆత్మీయమైన సత్యాలు తెలుసుకోవాలనేదే మా యొక్క ప్రయాస. కాబట్టి ఈ మాటలు ఏంటి అంటే ఆత్మ సంబంధమైన మాటలు. శరీర సంబంధమైన మాటల కోసం దేవుని దగ్గరికి రావద్దండి, అవసరం లేదు. శరీర సంబంధమైన లోకం నిండా ఉన్నాయి, దేవుని దగ్గర ఎందుకు? ఆత్మ సంబంధమైన విషయాలు మనలో దేవుడు ఆత్మని పెట్టాడు. ఆ ఆత్మను ఏ విధంగా మనము పోషించుకోవాలి, ఏ విధంగా ఆత్మలో మనం ఎదగాలి అనే ఆశ కలిగి ఉన్నవారు దేవుని సన్నిధికి రండి, దేవుని మాటలు వినండి. ఆ మాటలు మన ఆత్మను వర్ధిలింపజేస్తాయి. ఆ ఆత్మలో ఎదిగే విధంగా దేవుని మాటలు మనల్ని ప్రోత్సహిస్తాయి. శరీర సంబంధమైనవి ఎక్కడైనా దొరుకుతాయి లోకంలో, ఎదుగులో ఎక్కడికి పోయినా శరీర సంబంధమైనవి దొరుకుతూనే ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైనవి కేవలము ఆత్మస్వరూపి అయిన దేవాది దేవుని సన్నిధిలోనే దొరుకుతాయి. అందుకే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు దేవుని సన్నిధికి మనం వద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. కూర్చుకొని ఏం చేస్తున్నావు? తరతరాలు కూడా తిన్నా కానీ తరగని ఆస్తిని అనేక మంది సమకూర్చుకుంటున్నారు. ఆఖరికి అది ఎడిపోతుందో కూడా ఎవరికి తెలియదు, ఏ విధంగా ఉంటుంది. సరే, ఎన్ని తరాలు తిన్నా మరి అయిపోని ఆస్తిని సంపాదించుకొని ఆఖరికి ఆత్మ ఎడిపోతుంది. ఆత్మ సంబంధమైన విషయాలని మనం చెప్పుకున్నాం కదా. మరి ఆత్మను, మరి అంత ఆస్తిని నువ్వు సమకూరుస్తున్నావు నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి. మరి ఆత్మ కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆ ఆత్మ సంబంధమైన ధనమే పరలోక ధనం. దాని గురించి మనం ముందు ధ్యానిద్దాం. ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ మాటలు ఇంకెవరికైనా అవసరం అనుకుంటే వారికి షేర్ చేయండి. మరి దేవుని మాటలు మరి మనకి జీవనాధారం. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైఫ్ లైన్. మన జీవనాధారము దేవుని నోట నుండి వచ్చే ప్రతి జీవము కలిగిన మాట. ఇక ఈ మాటలు దేవుని సన్నిధిలో తప్ప ఎక్కడ దొరకవు. మీరు లోకంలో ఎక్కడికి పోండి, ఏ స్కూల్, ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ, ఏ ఆఫీసు, ఏ బిజినెస్, ఎక్కడికైనా పోండి, ఈ లోక సంబంధమైన ఈ శరీరాన్ని ఎట్లా వృద్ధి చెందించుకోవాలి, డబ్బు ఎట్లా సంపాదించుకోవాలి, ఇంకా ఇంకొక ఇల్లు ఎట్లా కొనాలి, ఇంకొక కార్ ఎట్లా కొనాలి, వీటి గురించే మాట్లాడతారు తప్ప ఆత్మలో ఎలా వర్ధిల్లాలి అని చెప్పేది కేవలము యేసయ్య మాత్రమే. బైబిల్ మనకి తెలియజేసే మాటలు, యేసయ్య మాటలు, బైబిల్ వాక్యం మనకి తెలియజేస్తాయి ఆత్మలో ఎలా వర్ధిల్లాలి. ఇప్పుడు పరలోక ధనం అంటే ఏంటి అంటే ఆత్మలో వర్ధిల్లటం. ఆత్మలో వర్ధిల్లటం గురించి మనం చాలా విషయాలు ధ్యానిద్దాం ముందు. భూమి మీద అంటే ధనాన్ని సమకూర్చుకోవద్దంట. ఇక్కడ చిమ్మెట, తుప్పు, దొంగలు పడతారంట. పరలోకమందు మీ ధనం సమకూర్చుకోండి. అక్కడ ఏమి ఉండవు, అక్కడ దొంగలు ఉండరు, తుప్పు పట్టదు. ఆ పరలోక ధనాన్ని ఇక్కడే మనం సమకూర్చుకోవాలి. పరలోకానికి పోయి కాదు, పరలోకమునకు దేవుని రాజ్యం అనబడేది ఉంది దేవుని వాక్యంలో. దాని గురించి కూడా మనం ముందు ధ్యానిద్దాం. దేవుని రాజ్యము, పరలోకము, వాటన్నిటి గురించి ఆత్మ సంబంధమైన విషయాలు ఇవన్నీ చూడండి. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఎప్పటికీ ఆరిపోదు. ఈ మట్టి శరీరం ఉంది కదా, ఈ మట్టి శరీరం ఏదో ఒక రోజు నశించిపోతుంది. కానీ దేవుడు పెట్టిన ఆత్మ నశించిపోదు. దేవుని పెట్టిన ఆత్మ ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉంటుంది. అది ఎక్కడ ఉండాలి, ఆ ఆత్మ ఎల్లకాలం ఎక్కడ నివాసము చేయాలనేది ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి.
ఈ మట్టి శరీరము మట్టిలోకి పోకముందే ఆ ఆత్మ నిత్యము, ఆ నిత్యత్వము ఎక్కడ అనేది మనం ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి. తర్వాత లేదు ఆప్షన్. వీటి గురించి కూడా ముందు ముందు మనం ధ్యానిద్దాం. చాలా విషయాలు ధ్యానిద్దాం. చాలా విషయాలు దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. చాలా విషయాలు, మరి ఆత్మ సంబంధమైన విషయాలు మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు అనేకమైనవి దేవుడు మనకు తెలియజేయబోతా ఉన్నాడు. కాబట్టి దేని మీద నీ యొక్క హృదయం ఉంది, దేని మీద నీ దృష్టి ఉంది? ధనము మీదనా, బంగారం మీదనా, అధికారం మీదనా? కొంతమందికి వారి యొక్క జ్ఞానం మీద, వారి యొక్క చదువుల మీద, వారికి ఉన్న అందచందాల మీద, వారికి ఉన్న అనేకమైన వాటి మీద దృష్టి పెడుతూ అసలైన సృష్టికర్తని మర్చిపోతా ఉన్నారు. కొంతమంది సృష్టి మీద వారి దృష్టి ఉంచుతున్నారు. ఈ సృష్టి మీద, సృష్టికి సంబంధించిన వాటి మీద వారి దృష్టి ఉంచుతున్నారు. కొంతమందికి ధనం మీద వ్యామోహం ఉండదు, కానీ అనేకమైన వాటి మీద వారి దృష్టి నిలుపుతారు. అది కూడా చేయకూడదు కదా. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. సృష్టికర్తకి నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. నేను సృష్టించిన దేవునికి మొదటి స్థానం ఇస్తే మరి ఏ విధంగా నీ దేవుడు నిన్ను నడిపిస్తాడో అప్పుడు నీకు అర్థమవుతుంది. దేవునికి స్థానం ఇవ్వకుండా, దేవుని నీ హృదయంలో మరి దేవునికి స్థానం ఇవ్వకుండా, మరి దేవుని మాటలకు స్థానం ఇవ్వకుండా నేను ఆశీర్వదించబడాలి, నేను వర్ధిల్లాలి అంటే జరగని పని. విశ్వాసులకి ఈ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. కాబట్టి మరి దేవునిలో ఎలా ఎదగాలి, దేవుని విషయాల్లో ఎలా మనము ముందు కొనసాగాలి, దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుంది, బైబుల్ మరి మనిషి జీవితం గురించి, మనిషి యొక్క ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి ఏం చెప్తున్నది బైబిల్ వాక్యం అనేది మరి మనము ఆ విషయాలన్నింటినీ మనం తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్క మనిషి బాధ్యత, ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత ఇది. ఆ విషయాలు తెలుసుకోకపోతే మరి మన జీవితానికి పరమార్థం ఉండదు. ఎందుకంటే మన మనుషులం, మనలో దేవుని ఆత్మ నివాసం ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఏం కావాలి మన ఆత్మలకు? మరి ఇందులో ఈ ఛానల్లో ఉన్న కొన్ని వీడియోలు చూడండి, ప్రాణాత్మ దేహముల గురించి కొన్ని విషయాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మరి ప్రాణాత్మ దేహములు అంటే ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ మూడింటి గురించి కొంత షార్ట్ వీడియోస్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. దాని కంప్లీట్ వీడియో కూడా త్వరలో చేయబోతున్నాము. మీరు ఆ విషయాలు చూడొచ్చు. ఇంట్రడక్షన్ వీడియోస్లో ఉన్నాయి కొన్ని విషయాలు, షార్ట్ వీడియోస్. అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను, ఏ విషయాన్ని కూడా మీరు మర్చిపోకుండా ఆ మాటలను ధ్యానిస్తూ ఆ మాటల ప్రకారంగా నడుచుకునే విధంగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఎందుకంటే కేవలం మనం వినేవారిగా ఉంటే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్లే అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. వినేవారిగా మనం ఉండొద్దు, విని ఆ మాట ప్రకారంగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. అది దేవునికి ఇష్టం. అటువంటి వారు దేవునికి ఇష్టం. అటువంటి వారు వర్ధిల్లుతారు, అటువంటి వారు ఆశీర్వదించబడతారు. ఎన్ని సంవత్సరాలు మీరు వాక్యం వినండి, ఆ వాక్యం గనక, ఆ వాక్య ప్రకారంగా గనక మీరు నడుచుకోకపోతే ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా వ్యర్థమే, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా వ్యర్థమే. దేవుని మాటలకు లోబడకుండా విశ్వాస జీవితం మనం కొనసాగించలేము. ఈ విషయం దయచేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు, విశ్వాసి అర్థం చేసుకోవాలి. దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాట ప్రకారంగా నడుచుకోకుండా ఎన్ని సంవత్సరాలు దేవుని మాటలు విన్నా ఆ మాటలు మనలో పనిచేయవు, ఫలించవు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. కాబట్టి ఈరోజు ధనాపేక్ష గురించి దేవుడు కొన్ని విషయాలు ధ్యానించాడు. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి ధనము గురించి, చాలా హెచ్చరికలు ఉన్నాయి ధనము గురించి. అవన్నీ మీరు ధ్యానించండి. ఇప్పుడు గూగుల్ ఉంది, ChatGPT ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు రిఫరెన్సులు కొడితే ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ రిఫరెన్సులు రావడం కాదు సమస్య, రిఫరెన్సులు తెలియడం కాదు సమస్య. ఆ రిఫరెన్స్, ఆ బైబిల్ వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటున్నానా లేదా? ఇప్పుడు చాలా మంది బైబిల్ వాక్యాలు తెలుసు, అబ్బో బైబిల్ మొత్తం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ విషయాలు ఎక్కడ ఏమున్నాయి, ఏదేంటి అన్ని చరిత్ర చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ అది చెప్తారు, మంచిదే, బైబిల్ వాక్యం తెలియడం మంచిదే, అదేం చెడ్డదని నేను అనట్లే. కానీ ఆ వాక్యము, నీకు తెలిసిన వాక్యము ఎంతవరకు నీలో పనిచేస్తుంది, ఎంతవరకు ఆ వాక్యానికి నువ్వు లోబడుతున్నావు, ఎంతవరకు నువ్వు ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యం. దేవుడు అది చూస్తాడు. నీకు ఎంత బైబిల్ తెలుసు, నీకు ఎన్ని బైబిల్ వచనాలు నువ్వు బట్టి పట్టినావు, బై హార్ట్ చేసినావు, ఎన్ని వచనాలు నువ్వు టకటక చెప్పగలవు, మంచిదే అవన్నీ. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఎదగాలి అని నువ్వు అనుకుంటే బైబిల్ వాక్యాలు తెలవడం కాదు, ఆ మాటల ప్రకారంగా నడుచుకోవడం ఇంపార్టెంట్. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియజేశాడు. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈ మాటల ద్వారా
మరి మీరు ఆదరింపబడితే మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి మిమ్మల్ని బట్టి మేము దేవుని స్తుతిస్తాము. ఇంకా ఎవరికైనా ఈ మాటలు అవసరమని మీరు అనుకుంటే వారికి షేర్ చేయండి. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము. దేవుని వాక్యం విస్తృతంగా ప్రకటించబడాలి. అనేకమైన ఆత్మలు దేవుని వాక్యము లేక నశించిపోతా ఉన్నాయి. ఆ ఆత్మల పట్ల భారం కలిగి మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సత్యాలను మన సాటి సహోదరులకి, అందరు మన సహోదరులే అండి, అందరినీ మనం ప్రేమిస్తున్నాం. ఎవరిని ద్వేషించొద్దు, అందరినీ మనం ప్రేమించాలి. అందరినీ ప్రేమిస్తున్నామని మనం ఎట్లా చెప్పగలుగుతామంటే, అడిగిన వాళ్ళకి అందరికీ సాయం చేయడం కాదు ప్రేమ, అదొక్కటే కాదు. వారి కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వారి ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ప్రయాసపడాలి. యూదా పత్రికలో మనం ధ్యానిస్తాము. మరి కొందరినంట మనము అగ్నిలో నుండి లాగినట్లు లాగి వారిని రక్షణలోకి నడిపించాలంట. వారు అగ్నిలోకి పడిపోతా ఉంటే వారిని లాగి రక్షణలోకి నడిపించే బాధ్యత దేవుడు మనకు తెలియజేశాడు. బైబిల్ వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఎందుకు సువార్త ప్రకటించాలి? ఎందుకు సువార్త అంటే రక్షణ నిమిత్తం. ఈ రక్షణ ఏంటి అనేది మళ్ళీ కొంతమంది క్వశ్చన్ మార్క్ రావచ్చు. ఆ విషయాలు కూడా నేను ముందు మీకు తెలియజేస్తాను వీడియోల ద్వారా. కాబట్టి ప్రార్థన చేయండి. మరి అనేకమైన విషయాలు, సత్యాలు మనం తెలుసుకోవాలా, దేవునిలో మనము కొనసాగించబడాలా, దేవుని వాక్యంలో మనం బలపడాలా. దేవుని వాక్యమే మనకి పునాది. దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలా. అప్పుడే మన జీవితాలు వర్ధిల్లుతాయి. దేవుడి మాటలని దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన హృదయాలలో ఫలింపజేయునుగాక. ఆమేన్.